అంతకుముందు ఎమ్మెల్యే చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తి స్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తి స్వామ్యం చుట్టూ చేరి వ్యక్తి స్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి ప్యాకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలని చిత్రీకరించవు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తాను. ఈడుపుగడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి నిరసిస్తూ ఏలూరు కోర్టులో న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. తక్షణమే శ్రీనివాసరావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని చూస్తే అర్థమవుతుందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ లీగల్ సెల్ నాయకులు ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేనిని రాచ మర్యాదలతో వదిలేసి బాధితులపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. ఎమ్మెల్యే చింతమనేని దాడికి సంబంధించి కూడా ఎవరైతే లాయర్ ఉన్నారో ఈడుపుగంటి శ్రీనివాస్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా కూడా మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ఆయన ఉంచారు. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా అలౌ చేయడం పరిస్థితి ఉంది. వారు ఉన్నారు, వార్త మాట్లాడేది చెప్పండి, ఏమేమి చూస్తారు ఇదా? చూడండి, ఈ దెందులూరు నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనిపిస్తుంది. మరి తెల్లవారుజామున ఆ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరి ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు వాళ్ళ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారు. ఆయన గతం కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద మరి బయట పెట్టడంతో మరి దాన్ని జీర్ణించుకోలేనటువంటి మరి ఆయన చింతమనేని ప్రభాకర్ తెల్లవారుజామున తన మోకామ్మడిగా దాడికి ప్రయత్నం జరిగింది. అది కేవలం పోలీసుల సమక్షంలోనే. ఆయన న్యాయవాది అని కూడా ఆయనకి వెళ్ళి సీనియర్ న్యాయవాది, ఆయన వాళ్ళ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్న అతన్ని మరి అతన్ని రాత్రే ఏమైనా సరే ఆయనన్నా ఉండాలి నేనన్నా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క టీడీపీ మోకమ్మడి దాడికి దిగటం జరిగింది. అయితే దీన్ని పోలీసుల సమక్షంలోనే ఇదంతా కూడా ఈ దారుణాత్మకమైన దారుణం జరిగింది. అయితే బాధితుడైనటువంటి అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని ఉమెన్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఆయన కలవటానికి కనీసం మీడియాని కానీ న్యాయవాదులను కానీ ఎవరిని కూడా కలవటానికి వీల్లేదని చెప్పేసి మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఒక రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో గతంలోనే చూసాం, ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇతను రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఆ దెందులూరు నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలకు అక్రమాలకు అద్దు లేదని పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఎప్పటికైనా మరి అక్కడ ఉన్నటువంటి మరి అతన్ని ఎవరైతే అధిష్టానం మరి ఏం చేస్తుందో నిద్రపోతుందా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఇది ప్రజాస్వామ్యంలాగా కనిపించట్లేదు. పోలీస్ వ్యవస్థ కూడా వారికి మద్దతు పలికే విధంగా బాధ్యతని తీసుకెళ్ళి అదుపులో తీసుకుని అతన్ని ఎవరిని కూడా లాయర్లు కలవకూడదు, మీడియా కలవకూడదు అంటే ఇది ఎక్కడ దారుణం. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం కింద ఇక్కడ తయారవుతుంది. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి మరి మేము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఒకసారి ఏం చూస్తారు అట్లా ఈ అరెస్టులు కానీ ఇట్లా కానీ? ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరిని కలవలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడ్వకేట్స్ తరఫున మేమందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఆయన్నే వెంటనే విడుదల చేయాలి, ఆయన్ని కలవనిచ్చే పరిస్థితి తీసుకురావాలి. అసలు ఆయనకి ఏం జరిగింది ఏంటనేది
ఏమన్నా జరిగితే మాత్రం పోలీసు వాళ్ళ మొత్తాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము తీవ్రమైన చర్యలకి సిద్ధంగా ఉంటామని చట్టపరమైన చర్యలకి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. బాధితులనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టే పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన వ్యవస్థలు నడుస్తున్నాయి అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక ప్లేయర్ గారి విషయంలో కూడా ఇలాగ జరుగుతుందంటే అది తీవ్రమైన విషయం. మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. చూడొచ్చు, ప్రధానంగా చూసిన కనుక ఒక రౌడీ షీటర్ కనుక ఎమ్మెల్యే అయితే ఎలాంటి పరిస్థితులు దెందులూరు నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి న్యాయవాదులు కూడా స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని ఒక పిల్లర్గా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కీలంగా ఉన్నటువంటి న్యాయవాదుల ప్రాణానికి లక్ష్యం లేకుండా పోయిందని చెప్పి వాపోతున్న బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, వేలూరు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.